మనలో ఉన్న ఏదో ఒక టాలెంట్‌ని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఇంకేదైనా నాలెడ్జ్‌కి సంబంధించిన బుక్స్ రీడ్ చేసి పిల్లలకి చెప్పుకోవడమా, అంటే మనకు నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోవాలి. లేదా మీకున్న ఇంకేదైనా ఇంట్రెస్ట్ టైమ్ ఉంటే ఏదైనా టైలరింగ్ లాంటిది నేర్చుకోవడమా. ఆఫ్‌కోర్స్ మాకు అవసరం లేదు అనుకుంటారు. అవసరం అని కాదు అక్కడ. ఏదో ఒక పని అనేది మనకంటూ ఏం వచ్చింది అనేది ఒక్కసారి థింక్ చేసుకోండి. మనీ మ్యాటర్ కాదు ఇక్కడ. అంత పని చేసి సంపాదించాలి అంత అవసరం ఉండకపోవచ్చు. పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాళ్ళందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ పిల్లలందరూ మళ్ళీ ఆ ఫీల్డ్‌లోకెళ్ళి వర్క్ చేయాల్సినంత అవసరం ఉండదు కదా! మనీ ఉంటది కదా! ఎంజాయ్ చేయొచ్చు కదా! కానీ అలా ఉండరు కదా! మళ్ళీ వాళ్ళు కూడా కంపెనీలో చేరి వర్క్ నేర్చుకొని ప్రూవ్ చేసుకుంటా ఉంటారు. అంటే అర్థమైంది అక్కడ వాళ్ళకున్న టాలెంట్‌ని వాళ్ళక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రూవ్ చేసుకుంటున్నారు. అట్లా ఎవరికున్న టాలెంట్‌ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎవరి కోసమో ప్రూవ్ చేసుకోవాలి. మన కోసం నేను కూడా ఇది చేయగలను అనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చుంట. దాని ద్వారా మనకేమొస్తది? ఒక ఎనర్జీ వస్తది. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తది. ఒక ఆత్మ కాన్ఫిడెన్స్ వస్తది ఫస్ట్. మనము ఇలా గూడా ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు బ్రతకవచ్చు అనేది. అన్నిటికి ఒకరి మీద ఆధారపడితే ఏ పరిస్థితిలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అప్పుడు ఓపెన్ హ్యాండ్స్‌తో ఉండాల్సొస్తదనమాట. సో, ఏదో ఒక టాలెంట్ మన దగ్గరుంటే దాన్ని కొంచెం మనం షైన్ చేసి పెట్టుకుంటే అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చదువుకొని అలా బీటెక్‌లు చేసి, డిగ్రీలు చేసి అలా వదిలేస్తా ఉంటారు కొంతమంది. సో, జాబ్‌కి వెళ్ళే అవకాశం లేకపోయినా పిల్లల్ని స్కూలుకి పంపించుకున్న తర్వాత ఇంట్లో చాలా టైం ఉంటది కదా! ఈవినింగ్ వరకి. ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు? ఓకే. ఏమైనా డ్రాయింగ్ నేర్చుకుంటున్నారా? మీలో సింగింగ్ హ్యాబిట్ ఏమైనా ఉంటే దాన్నేమైనా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నారా? ఆ! ఇంకా కొంతమందికి ఆహ్, ఈ స్టిచ్చింగు, మిర్రర్స్ వేయడము, పెయింటింగ్స్ వేయడము అలాంటివి ఉంటాయి. వాటిని కొంచెం ఇంకొంచెం నేర్చుకోవచ్చు. ఎక్కడికన్నా వెళ్లి నేర్చుకోవచ్చు. త్రూ యూట్యూబ్ ద్వారా గూడా నేర్చుకోవచ్చు. అలా మనకున్న టాలెంట్‌ని ఇంకొంచెం పదును పెట్టుకొని దాన్ని కొంచెం షైన్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆ ఇంట్లో వర్క్ అనేది చేస్తుంటే వస్తూనే ఉంటది. దానికొక ఆహ్, లిమిట్ ఏమీ ఉండదు. గీకిందే గీకుతా ఉంటారు. అంతేం అవసరం లేదు. కొంచెం టైము కేటాయించుకొని కనీసం రోజు మార్చి రోజైనా టైం కేటాయించుకొని మీకున్న టాలెంట్‌ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది ఫ్యూచర్‌లో అయినా.